ఈరోజు తాత మనవడు స్టోరీ చెప్పేసుకుంటున్నా. ముందుగా చిన్నగా లైక్ చేయండి. అయితే తాత మనవడు చాలా ప్రేమ అభిమానాలతో ఒక దగ్గర ఉండేవారు. అయితే మనవడికేమో ఇంట్లో నా దగ్గరే ఉంటే ఏమీ కాడు, ఇలానే ఉండిపోతాడు, హాస్టల్లో వేసి మంచిగా చదివించాలని తాతయ్య కోరిక. మనవడేమో వెళ్ళకూడదని జిద్ది చేస్తాడు. ఎందుకంటే తాతయ్య అంటే చాలా ఇష్టం. అయితే అయినా కూడా నా మనవడు పెరగాలి, చక్కగా ఉండాలి అని ఆలోచిస్తాను. అయితే మనవడికి చెప్తారు, మార్కెట్కి వెళ్ళి 2 మొక్కలు తీసుకొని రా అనుకొని. అయితే మనవడు తీసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత తన చేతులతోటి గమ్లలోన తాతయ్య ఉడిపిస్తారు. రెండో మొక్కేమో ఎండలోన ఉడిపిస్తారు. తాతయ్య చచ్చిపోదా, ఇంత ఎండలోన మొక్క ఉంది అనుకొని. చూద్దాంలా, నువ్వు వెళ్ళి హాస్టల్లోని చదువుకొనిరా, తర్వాత ఏ మొక్క బాగుందో నువ్వే చెప్తావు కానీ అనుకొని. తాతయ్యకి అంటాడు, ఇంట్లో ఉండే మొక్కే బాగుంటుంది తాతయ్య అనుకొని. సరే ముందు వెళ్ళు అనుకొని. ఎగ్జామ్ అయ్యి సంవత్సరం అయిన తర్వాత ఇంటికి వస్తాడు మనవడు. ఇంట్లో తాతయ్య కనిపించరు, కానీ మొక్క చూసి మురిసిపోతారు. తాతయ్య వచ్చిన తర్వాత తాతయ్యకి అంటారు, తాతయ్య ఈ మొక్క ఎంత క్యూట్గా, ఎంత బాగుంది, ఎండలో ఉడిసిన మొక్క చచ్చిపోతుంది అనుకొని. పద చూపిస్తానని చూసినప్పటికీ ఆ మొక్కేమో మహావృక్షంలా మారుంటుంది.